ఈరోజు వైస్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం తీసుకున్నాను. ఈ పదవి కోసం స్థానిక శాసనసభ్యులు కానీ డాక్టర్ ముత్తయ్య గారు కానీ చాలా కృషి చేశారు. ఈ సహకారానికి మా పార్టీ మండల నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులందరూ చెప్పడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు దీన్ని గుర్తించి నాకు ఈ 40 సంవత్సరాల్లో జరిగిన పార్టీ కార్యక్రమం పాల్గొనడం కదా నాకు పదవి ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. తర్వాత మేడం గారు చెప్పినట్టు రైతులుగా ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణ పరిస్థితులు వాటిలో జరిగే అవకాశాలు ఏమైనా ఉంటే మేము కలిసికట్టుగా అందరం మా బాడీ మొత్తం ఉండి రైతుల పక్షాన్ని నిలబడి శాసనసభ్యులు గారి ఆదేశం ప్రకారం ఆయన అడుగుజాడలు నడుస్తూ మేము ఇది చేస్తామని అగ్రికల్చర్ కమిటీ గౌరవ చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్, అదేవిధంగా గౌరవ సభ్యుల యొక్క ప్రమాణ స్వీకారం పత్తిపాడు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ పత్తిపాడు టౌన్ లో నిర్వహించడం. ఈ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా జనసేన పార్టీ తరఫు నుంచి, మరి అదేవిధంగా బీజేపీ పార్టీ తరఫు నుంచి, తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ నియోజకవర్గానికి చెందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి వేలాది మంది ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించడం. ఈరోజు జరిగినటువంటి ఈ అగ్రికల్చర్ కమిటీ మహోత్సవం అనేది, ప్రమాణ స్వీకార మహోత్సవం అనేది రైతులకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పట్టాభిషేకం అని మనం చూస్తున్నాం. ఎందుకంటే మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్లో వైసీపీ పాలనలో ఏదైతే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఏర్పాటు చేశారో మరి దానికి నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. దాదాపు 19 కోట్ల రూపాయలు. ఆ 19 కోట్ల రూపాయలు కూడా దారి మళ్లించి కేవలం పేపర్కు పరిమితమైనటువంటి పత్తిపాడు నియోజకవర్గ అగ్రికల్చర్ కమిటీకి ఒక వైభవాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఏదైతే మాట ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ మాట నిలబెట్టుకున్నారు. మరి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఏర్పాటు చేయడమే కాకుండా కార్యనిర్వాహక వర్గ సభ్యుల్ని కూడా నియమించి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ కమిటీకి ఏఎంసీ గుంటూరు నుంచి రావాల్సినటువంటి నిధులు కానీ, ఫీజులు కానీ, సెస్సులు కానీ అన్నీ కూడా ఈ కమిటీకి ఇవ్వాల్సిందిగా మా అగ్రికల్చర్ మంత్రివర్యులు శ్రీయుతులు అచ్చెన్నాయుడు గారు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చున్నారు. దాని మేరకు అధికారులు ఒక మెమో కూడా ఇచ్చి జాయింట్ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. తప్పకుండా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ పత్తిపాడు దేశంలోనే ఒక అగ్రగామిగా ఉన్నటువంటి మార్కెట్ కమిటీని ఏర్పాటు చేయడానికి అన్ని విధాలుగా మేము ప్రయత్నాలు కృషి చేస్తామని మనం చేసుకుంటాం. సార్, గత ప్రభుత్వంలో మార్కెట్ యార్డ్ అవినీతి జరిగిందని గత ప్రభుత్వంలో అవినీతి జరగలేదంటే ఆచారపడాల్సిన పని లేదు, కానీ ఆచారపడాలి. కానీ అవినీతి జరిగింది అని చెప్పడానికి మనం ఏమి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకు అన్నదాన్ని లేదని ఎంతెందు వెతికిన అభినందే కాదు. కానీ ఆ ప్రభుత్వంలో అవినీతి అనేది ఈ శాఖ ఆ శాఖ అనే కాదు, అన్ని శాఖల్లో చివరికి మహిళలు ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో జరిగింది, కోఆపరేటివ్ సొసైటీలో జరిగినాయి, అగ్రికల్చర్ కమిటీలో జరిగినాయి. ఎక్కడ జరగలేదు చెప్పండి, 5 చోట్ల జరిగాయి. ఆ చేసినటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళందరూ కూడా చట్ట పరిధిలో వాళ్ళందరూ కూడా ఫేస్ చేస్తారు. ఈరోజు నేను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇది మూలంగా మార్కెట్ అగ్రికల్చర్కి సంబంధించిన ప్రతి ఒక్క నిధులు కానీ, ఈ మార్కెట్కి సంబంధించినవి కానీ, రైతుకు సంబంధించినవి కానీ ఏమన్నా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ కానీ, సీఎం గారి దగ్గర కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి చేస్తాను. దీనికి నిమిత్తం ఏంటంటే రైతులకు అనుకూలంగా సేవ చేయాలన్న ఉద్దేశం అయితే నాకు కూడా ఉంది. రైతులు కొంతమంది ఆత్మహత్య చేసుకోవడాలు అలాంటివి చాలా నష్టపోయి వాళ్ళు పంటలు సరిగ్గా రాకపోవడం వల్ల, అలా వర్షాలు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఆ విధంగా నాకు ఈ పదవి ఇచ్చిన కారణంగా రైతులకు అందుబాటులో ఉండి వాళ్ళ కష్ట సుఖాలు ఆదుకోవాలని కోరుకుంటున్నాను. నేను వాళ్ళకి సేవ చేయాలనుకుంటున్నాను. అయితే ముఖ్యంగా ఏంటంటే జనసేన అధినేత మాకు పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ పదవి ఇచ్చినందుకు ఆయన పాదాభివందనాలు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు సహకరించారు, అతనికి పాదాభివందనాలు. ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రజలు ఇబ్బందికరంగా
పంట దిగువ లేకుండా చాలా ఈ సంవత్సరంలో చాలా దిగువగా బాధపడుతున్నారు. అట్లాంటిది ఏదన్నా ప్రభుత్వం ద్వారా ఏదన్నా వాళ్ళకి నిధులు సహకరించే అవకాశం ఏదన్నా ఉంటే తప్పకుండా వాళ్ళకి చేకూరుస్తాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.